హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ తోటకూర లివర్ ఫ్రై. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక 3 పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. తోటకూర అనేది ఆకులు చాలా లేతగా ఉండాలి, అలా అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకుంటే మనకి రెడీ అవుతుంది తోటకూర. వెజ్ తినే వాళ్ళకి మంచి రెసిపీ. నాన్ వెజ్ లో ఎలా ఉంటుందో సేమ్ వెజ్ లివర్ లో అంతే ప్రోటీన్ ఉంటుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఈ ఆకుకూర అప్పుడప్పుడు తినడం వల్ల హెల్తీ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉడకపెట్టుకున్న తోటకూరలోకి కొంచెం సాల్ట్ పట్టుకొని ఇలా పేస్ట్ లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకి లివర్ ముక్కలు అనేవి మెత్తగా వస్తాయి. శనగపిండి వేయడం వల్ల మనకి కేక్ లాగా రెడీ అవుతుంది. శనగపిండి ఎక్కువగా వేయకూడదు, ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా మంచిగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేక్ చేసుకునే ట్రేలోకి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునే తోటకూర అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు మనం ఉడకపెడితే మన కేక్ లాగా రెడీ అవుతుంది తోటకూర అనేది. చూసారు కదా, ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ గా వస్తుంది. మొత్తం చల్లారాక ఇలా మనం వేరే ప్లేట్ లోకి వేసుకొని మనకు కావలసిన షేప్ లో కట్ చేసుకోవాలి. చూస్తే అయితే సేమ్ లివర్ లాగానే ఉంది. ఎవరైనా మనం చెప్పేంత వరకు ఇది లివర్ కాదని గుర్తుపట్టరు. వెజ్ తినే వాళ్ళకి మాత్రం సూపర్ రెసిపీ. ఈసారి మీరు కూడా తోటకూర తెచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తోటకూర లివర్ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముక్కలు వేశాక ఎమ్మటే కలపకూడదు, నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. ఇలా నెమ్మదిగా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు సాఫ్ట్ గా కుక్ అవుతాయి, లేదంటే పచ్చిగా వస్తాయి. చూసారు కదా, మంచిగా కలర్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 2 లవంగాలు, 3 యాలకులు, 1 దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకు చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటో ముక్కల్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటో ముక్కలంతా ఫ్రై అయి ఆయిల్ పైనకి తేలుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వెజ్ తినే వాళ్ళు వస్తే ఒక్కసారి కంపల్సరిగా ఈ రెసిపీ టేస్ట్ చేపియండి. ఖచ్చితంగా ఇష్టపడతారు ఎవరైనా. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల మనకి తోటకూర లివర్ కి మసాలాలు అనేవి పర్ఫెక్ట్ గా లోపల వరకు పడతాయి. తోటకూర లివర్ ముక్క తిన్నప్పుడు చప్పగా అనిపించకుండా పర్ఫెక్ట్ గా ఉప్పు కారం పడుతుంది. ఒక్కసారి బాగా లివర్ ముక్కలకి ఈ ఉప్పు కారం టమాటో అంతా పట్టేట్టు కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలి. తర్వాత ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన తోటకూర లివర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.